అమ్మమ్మ పాప నిద్రపోయిందా? రేపు మంగళవారం మా ఊర్లో జాతర అంట. మేము పోయి జాతర చూసుకొచ్చేస్తాం. డాడీ ఫోన్ చేయను రమ్మని. డాడీ రాడన్నా మిమ్మల్ని తీసుకుపోయేదానికా? రెడీ అవ్వమన్నాడు, వస్తాడేమోలే. డాడీ వచ్చే పైన అయితే సాయంత్రం రమ్మను. డాడీ మాట వింటే టక్కళ్ళే చేసేదబ్బా, ఎంత నిద్రలో ఉన్నా. అమ్మమ్మ డాడీ పొట్టేలు కొనాలనుకున్నాడా? జాతర గోల్డ్ రూపాయలు అవుతుంది. ఈ డబ్బంతా యాడ్ నుంచి రాస్తాడో ఏమో, అప్పుల పాలైపోతున్నాడు. జాతర అన్నా కొంచెం ఖర్చు ఉంటది నాయనా, బంధువులంతా పిలిచి పెట్టద్దా? పిలిచి పెట్టాలా? జాతర ఏమొద్దని చెప్పరా డాడీకి. సరే బాబా, డాడీని సాయంత్రం రమ్మని చెప్తా. జాతర జరుపుకోకపోయినా దేవుడి కన్నా దండం పెట్టుకున్నావు. ఏం చెప్పావురా? మీ డాడీ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. పొట్టేలు పట్టినావా? దాని రోజు ముయ్యమను. కొన్న పొట్టేలు అమ్మేటోళ్ళే అమ్మమ్మ, గిట్టుబాటు ధర లేదనే. గిట్టుబాటు ధర లేకపోతే ఎందుకు కొంటాడు? అమ్మమ్మ నన్ను క్వశ్చన్లు అడగబాక. మేము జాతర జరుపుకోలే, నీకెందుకు బాధ? ఏందే జాతర జరుపుకోమని ఆట ఆడుతున్నావా? జరుపుకోకపోతే పోండి. బంధువులందరూ జాతరకి పిలిస్తే మేము పోయి తినాలా? మా చేత్తో ఒకరికి తిండి పెట్టే అదృష్టం లేదులే. ఏందో దేవుడు మాకు జాతర లేకుండా చేస్తున్నాడు ఈ సంవత్సరం. దేవుడు చెప్పినాడు ఆ జాతర చేసుకోవద్దనే. మాయి ధనలక్ష్మి చల్లని చూపు మా కుటుంబంపై పడతాయి కదా. భూలక్ష్మి నువ్వే మాకు జాతర, నువ్వే మాకు సంతోషం, నువ్వే మా ఆనందం అమ్మమ్మా. నువ్వేం చెప్పినా కూడా గట్టిగానే చెప్తావరా అమ్మమ్మే. మన ఆశాకరణం సూపర్ రా. అమ్మమ్మకి మాదిరిగా సోపేసే వాళ్ళు ఎక్కడా లేరురా. వేరే మనూరు మనూరాలు మీరు. నేను ఉండమే అమ్మమ్మ డాడీని ఇప్పుడే రమ్మంటావా సాయంత్రం రమ్మంటావా? ఎప్పుడు వచ్చినా పడేది నాకే కదా బొక్క, ఎప్పుడు వచ్చినా పడేది నాకే కదా బొక్క. అమ్మమ్మ వాళ్ళు అర్థం చేసుకుంటది. 4 మొక్కలు ఎక్కువ పెట్టాలి జాతరలు. అమ్మా నువ్వు అడిగినంత 50,000 పొట్టేలకి మళ్ళీ డబ్బులు అంత లేదు నా దగ్గర. ఉండేది 20,000. నాకు తెలుసా నీ దగ్గర 20,000 ఉన్నదని. సాయంత్రం తాత వచ్చి నాకు 30,000 తీసుకొని మొత్తం 50,000 అయ్యి మా డాడీ వస్తాడు. అప్పుడు మళ్ళీ మేము అడిగితే ఇచ్చినామని చెప్పాక నువ్వే అభిమానంగా అయ్యి నీ అల్లుడు. మా జాతరకు కూడా అంత ఖర్చు ఉండదే కదా తల్లి. ఇస్తానులే స్నానాలు చేసుకుని రెడీ అయ్యా పోదురు ఊడికి. అట్లుంటది మనతోని.